మన ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు. నన్ను అభిమానించే వారికి, నాతో మరి సంవిధానం అయ్యేవారికి, సద్విమర్శలు చేసేవారికి, సదా నాపై నమ్మకం ఉంచేవారికి, మీ అందరికీ కూడా నా నమోవాకాలు. ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామంటే, ఏకదంత సంకష్టహర గణపతి చతుర్థి గురించి చెప్పుకుంటున్నాం. నిజంగా చెప్పాలంటే ఈ మధ్యన మనం ఈ సంకష్టహర చతుర్థి గణపతి ఇది ఏదైతే ఆరాధన ఉంటుందో, ఆ ఆరాధనకు సంబంధించిన విషయాల్లో కొంతవరకు మనం ఇటీవల ఎక్కువగా మాట్లాడుకోలేదు. కానీ ఈరోజు ఏదైతే నేను చెప్పబోయేదైతే ఉందో, అంటే ఈ సంకష్టహర గణపతి చతుర్థి గురించి పదే పదే మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి ప్రతి నెలలో కూడా మాస స్కంద షష్ఠి అని చెప్పి మరి షష్ఠి అనేది ఒకటొస్తుంది. తర్వాత మాస దుర్గాష్టమి అని చెప్పి మరి దుర్గాదేవి ఆరాధన ఒకటొస్తుంది. మాస కాలాష్టమి అని చెప్పి కూడా మరి కాలాష్టమి యొక్క విశిష్టత కూడా ప్రతి నెలలో వస్తుంది. అంతేకాకుండా మనందరికీ మరింత ఆనందకరమైనది, సంతోషకరమైనది, భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునేవి ఈ ఏకాదశులు కూడా ఉన్నాయి. అదే రీతిలో సంకష్టహర చతుర్థి కూడా మనకి ప్రతి నెల బహుళ మరి చవితి నాడు రావటం అనేది ఉంటుంది ప్రతి నెలలో కూడా. ఇది సాక్షాత్తు మరి శంకరుణ్ణి మనువాడడానికి వారి యొక్క తండ్రి గారు తెలిపిన మేరకు తొట్టతొలుత పార్వతీదేవే ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించింది. తరువాత మరి వివిధ వివిధ సందర్భాల్లో కూడా అహల్య తన యొక్క శాప విమోచనం కోసం కూడా ఇదే వ్రతాన్ని ఆచరించిందని, మరి నలుడు దమయంతి కథలో దమయంతి భర్త మర్చిపోతే తిరిగి మళ్ళీ కలుసుకున్నానికి కూడా ఇదే వ్రతాన్ని ఆచరించిందని చెప్పి, తర్వాత మరి ధర్మరాజు కూడా యుద్ధంలో గెలిచేందుకు ఇదే వ్రతాన్ని ఆచరించాడని, ఆంజనేయుడు కూడా మరి సీతని వెతకబోయే ముందు నేను సీతని గనుక కనుక్కొని వస్తే మళ్ళీ నేను ఇదే వ్రతాన్ని ఆచరిస్తానని చెప్పి కూడా ఆయన మరి మొక్కుకున్నాడని, ఇలా ఎన్నో రకాలైన కథలు ఈ యొక్క సంకష్టహర చతుర్థిలో ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ వ్రతం గురించి ఎలా చేసుకోవాలి అనేది ఎక్కువగా నేను చెప్పను గానీ, ఈరోజు ఉన్న విశిష్టత, దీనికి ఈరోజు మనం చేయవలసిన పరిహారం ఇలాంటివి ఏంటనేది చూద్దాం. ఎందుకంటే ప్రతి నెల ఇందాకే చెప్పుకున్నాం. అలా మనం ఏదైనా సరే, ఎప్పుడైనా సరే ఈ యొక్క సంకష్టహర చతుర్థిని మొదట శ్రావణ మాసంలో వచ్చేది గానీ, మాఘమాసంలో వచ్చేది గానీ, అలాగే మంగళవారంతో వచ్చిన చవితి గానీ, ఈ వ్రతాన్ని మొదలెట్టడానికి మరి శుభమైన, అనుకూలమైన దినాలుగా పురాణాల్లో చెప్పడం అనేది కూడా జరిగింది. అంతేకాకుండా ఏవైతే ఈ యొక్క 12 సంకష్టహర చతుర్థులకు కూడా వివిధ నామాలు మనకి ఏకాదశులు ఎలాగైతే ఉంటాయో, బాలచంద్ర సంకష్టహర గణ చతుర్థి అని, ఇప్పుడు ఏకదంత సంకష్టహర గణ చతుర్థి అని కూడా మనం చెప్పుకోబోతున్నాం. అయితే ఈరోజు మనకి మూలా నక్షత్రంతో కూడి వస్తుంది కనుక సాయంకాలం అంటే ఎప్పుడైనా సరే ఈ వ్రతాలు ఆచరించే వాళ్ళకి సాయంకాలం కూడా తిథి ఉన్నప్పుడు మాత్రమే ఆ తిథి పనికొస్తుంది. అలా ఈరోజు మనకి సాయంకాలం మూలా నక్షత్రంతో కూడిన ఈ చవితి రావటం అనేది ఉంది కనుక, ఈరోజు ఈ పండగని మనం ఇటు మూలా నక్షత్రం సరస్వతీదేవికి ప్రీతికరమైనది. సరే ఎలాగో గణపతి అనేది చవితి అనేది ఉంది కనుక అది వినాయకుడికి మరి శుక్రవారంతో కలిసి రావటం అనేది అంటే లక్ష్మీ, సరస్వతి, గణపతి ముగ్గురిని ఆరాధించడానికి ఈరోజు చాలా శ్రేష్టమైన దినం. అయితే ఈరోజు మనం ఇచ్చే ఏదైతే ఒక దోష పరిహారం అనేది గానీ, లేదా ఎప్పుడైనా సరే మనం వివిధ టిప్స్ అనుకోండి. అలాంటి వాటిలో చెప్పవలసింది ఏంటంటే గనక, ఏవండీ మా అబ్బాయి పుస్తకం తీస్తాడు గానీ, వాడి మనసంతా ఎటో వెళ్ళిపోతూ ఉంటుందని చెప్పి ఒక తల్లి ఆవేదన. మా పిల్లాడు గంటల తరబడి పుస్తకాలు తీస్తాడు గానీ, తీరా పరీక్ష రాయడానికెళ్ళేప్పుడు అన్నీ మర్చిపోతూ ఉంటాడు అని చెప్పి ఒక తండ్రి ఉద్వేగం. ఇలా ఈ పిల్లలు వారు ఎంత చదివినా కూడా తలకెక్కకపోవటం, తర్వాత చదువు మీద వారు సరైన ఏకాగ్రత చూపలేకపోవటం. ఇవన్నీ కూడా మనకి ఇవాళ తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి. ముఖ్యంగా ఏదైతే ఈ హై స్కూల్‌లో పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆటపాటలైతేనేమి, తర్వాత మరి వివిధ వ్యాపకాల వల్ల అయితేనేమి,
వారి చదువులో కావాల్సిన ఫౌండేషన్ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని కొంత వీళ్ళు అలక్ష్యం చేయటం అనేది అవుతుంది. అందుకని పెద్ద చదువులకొచ్చేప్పటికి వాళ్ళ మీద బాగా విపరీతమైన ఒత్తిడి రావుతూ ఉండటం. అంతకితం ఏవైతే బేసిక్స్ ఉంటాయో అవి సరిగ్గా వంట పట్టించుకోకపోవటం వల్ల, ఇది టేబుల్స్ అనుకోండి, తర్వాత మరి వివిధ సూత్రాలనుకోండి, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు అందుకోలేకపోవటం వల్ల కూడా అసలు చదువులకొచ్చినప్పుడు వాళ్ళ మీద తలకు మించిన భారం అవుతోంది. అందుకని ఏదైనా సరే ఇప్పుడు మనం చెప్పబోయేది ఏదైతే సరే, ఈ పిల్లల ఆటపాటల నుంచి కొంత చదువు పట్ల ఆసక్తి కల్పించడానికి, తర్వాత వాళ్ళు అనుకున్నట్టుగా చదువుల్లో ముందుకు రావడానికి ఇక్కడ నేను ఇవాళ మీరేదైతే నేను చెప్పబోయే మంత్రం ఉంటుందో అది మరి ఈ పిల్లల యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో తల్లి గాని, తండ్రి గాని ఈరోజు అంటే శుక్రవారం నాడు 16వ తారీఖు సాయంకాలం నుంచి దీన్ని ఆచరించవలసి ఉంటుంది. అక్కడి నుంచి ఇంచుమించుగా 40 రోజులు గానీ, 60 రోజులు గానీ ఈ యొక్క మంత్రాన్ని పఠించవలసి ఉంటుంది. ఓం గం సౌమ్యాయ మహాగణపతియే వరవరద సర్వజనమే వసమానాయ సహా. ఓం గం సౌమ్యాయ మహాగణపతియే వరవరద సర్వజనమే వసమానాయ స్వాహ. ఇది చాలా మంచి మంత్రం. సౌమ్యుడు అంటే గనక ఇక్కడ బుధుడు అని చెప్పి, మళ్ళీ సరస్వతీ దేవికి కూడా మరి మరో నామం. అలాగే బుద్ధి మనకి ఏదైతే గణపతి యొక్క వివిధ మంత్రాల్లో సౌమ్య గణపతిగా కూడా ఆరాధించడం వల్ల అంటే మనకి ఇక్కడ బుద్ధి చతురత పెరగటంతో పాటుగా జ్ఞాపక శక్తి కూడా వృద్ధి చెందడానికి ఇది చాలా అద్భుతంగా పనిచేసే మంత్రం. కనుక ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు కూడా 54 సార్లు లేదా 108 సార్లు పఠించటం అనేది, ఇది 6000 జపం పూర్తి చేయాలని చెప్పి ఉంది. కనుక మీరు అది రోజుకి 2 సార్లు చెప్పుకున్నా కూడా 2 మాలలు చేసినా కూడా గట్టిగా 10 నిమిషాల లోపే అయిపోతుంది. 8 నిమిషాలు మహా అయితే. సో, పోనీ 10 నిమిషాలు చేసుకున్నప్పటికీ కూడా రోజుకి ఒక 10 నిమిషాలు కష్టపడితే ఒక నెలలోపు మీకు ఈ 6000 జపం కూడా పూర్తయిపోతుంది. ఈ 6000 జపం పూర్తయ్యాక ఎప్పుడైనా సరే మీ పిల్లలకి పెద్ద పరీక్షలవి ఉన్నప్పుడు గానీ, ఏవైనా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నప్పుడు కూడా కొద్దిగా ఈ అక్షంతలు చేతిలో పట్టుకొని ఇది 21 సార్లు చదివి వారికి నెత్తి మీద మనం అక్షంతలు వేసినట్టయితే గనక వారి చదువుల్లో చక్కగా మంచి మంచి ఫలితాలు పొందడానికి కూడా ఉంటుంది. అయితే ఇది మామూలుగా ఈ రకంగా చేసుకోవటం అనేదైతే ఉంటుంది. తర్వాత ఎప్పుడు కూడా తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గనక ఎప్పుడైనా సరే మీ ఇంట్లో ఈ చిన్న చదువులు చదివే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని చదివించేప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళని ఉత్తరముఖంగా కూర్చోపెట్టడం గానీ, తూర్పు ముఖంగా అంటే పడమరలో కూర్చొని తూర్పుని చూడాలి. లేదా దక్షిణంలో కూర్చొని ఉత్తరాన్ని చూడాలి. ఈ రకంగా మీరు చదివించినట్టయితే గనక వాళ్ళు ఇంకొద్దిగా శ్రద్ధ, ఏకాగ్రత పెరగడానికి కూడా ఉంటుంది. పొరపాటున కూడా ఎక్కువగా వాయువ్యం వైపు కూర్చోపెట్టడం మటుకు వాయువ్యముఖంగా కూర్చోపెట్టడం చేయకండి. అలాగే ఈశాన్యం కూడా కొంతవరకు మంచి దిక్కుగానే చెప్పాల్సి ఉంటుంది. ఈ రకంగా మీరేంటంటే ప్రతిరోజు కూడా మనం ఏమి పెద్దగా మీరు నివేదనలు చేయాల్సిన అవసరం కూడా లేదు. మీ శక్తానుసారం బెల్లం ముక్క గానీ ఏదైనా సరే పెట్టినట్టయితే గనక సరిపోతుంది. తర్వాత ఇదే రోజు మనం ఏదైనా సరే ఒక స్విచ్ వర్డ్ ఏదైనా చదువుకోవాలంటే మనం ఇందాక చెప్పుకున్న పెద్ద మంత్రం గనక చేత కాకపోతే బ్రింగ్ హ్యాస్ గ్రీన్ కలర్, బ్రింగ్ హ్యాస్ గ్రీన్ కలర్, బ్రింగ్ హ్యాజ్ గ్రీన్ కలర్. ఇది ఈ రకంగా మీరు కనుక చదివినట్టయితే ఈ స్విచ్ వర్డ్ కూడా ఇదే రూపంలో 51 సార్లు లేదా 108 సార్లు ఉత్తరంలో అంటే ఉత్తరముఖంగా కూర్చొని చదివినట్టయితే కూడా ఇదే రకమైన ఫలితాలు రావడానికి, జ్ఞాపక శక్తి వృద్ధి చెందడానికి, చదువుల్లో తెలివితేటలు పెరగడానికి మీకు తప్పకుండా ఇది సహాయపడుతుంది. దీన్ని ఆచరించి చూడండి. తప్పకుండా మీ యొక్క పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు బుద్ధి బలాన్ని పెంచుకొని వృద్ధిలోకి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.